గుడ్ మార్నింగ్ గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇన్ఫినిటీ ఎర్నింగ్స్. సో నేను మీ ఆర్కే. ఈరోజు మనము ట్రెజర్ ఎన్ఎఫ్టీ యొక్క లీగాలిటీస్, అలాగే లీగల్ డాక్యుమెంట్స్, వీటన్నిటి గురించి కూడా తెలుసుకుందామండి. సో ఎక్కడ యొక్క కంపెనీ అనేది మనకు ఉన్నది, సో ఎక్కడ మనకి రిజిస్టర్ అయ్యి ఉంది, ఇలాంటి విషయాలన్నీ కూడా మనము డిస్కస్ చేద్దాం. ఫైనాన్షియల్ క్రైమ్స్ ఎన్ఫోర్స్మెంట్ నెట్వర్క్ డిపార్ట్మెంట్ ఆఫ్ ద ట్రెజరీ. సో అమెరికాలో ఉన్న ఈ యొక్క కంపెనీని మనం ఇక్కడ లీగల్ డాక్యుమెంట్ చూస్తున్నామండి. సో అదేవిధంగా సో సర్టిఫికేట్స్ అండి, ట్రెజర్ ఎన్ఎఫ్టీ అవార్డ్స్ 2023లో వీళ్ళకి ఈ సర్టిఫికేట్ అవార్డు అనేది రావడం జరిగింది. క్రిప్టో ఎన్ఎఫ్టీస్లో బెస్ట్ ఇన్నోవేటివ్ ఎన్ఎఫ్టీ ప్రాజెక్ట్ అని చెప్పి ట్రెజర్ ఎన్ఎఫ్టీకి ఈ అవార్డు కూడా రావడం జరిగింది. అలాగే ఇక్కడ ఎన్ఎఫ్టీ ఇన్నోవేషన్ సమ్మిట్ అని చెప్పి బెస్ట్ ఎన్ఎఫ్టీ ఇన్నోవేషన్ ప్రాజెక్ట్ అని చెప్పి సర్టిఫికేట్ రావడం జరిగింది. అలాగే ఇక్కడ చూసుకున్నట్టే డిజిటల్ ఎసెట్ ఎక్సలెన్స్ అవార్డ్ అని చెప్పి వరల్డ్స్ మోస్ట్ వాచ్డ్ ఎన్ఎఫ్టీ ట్రేడింగ్ ప్లాట్ఫామ్ అని చెప్పి 2023లో ఈ యొక్క అవార్డు కూడా రావడం జరిగింది. అలాగే ఇక్కడ కూడా ట్రెజర్ ఎన్ఎఫ్టీ బ్లాక్ చైన్ ఎక్సలెన్స్ అవార్డు అని చెప్పి బెస్ట్ డిజిటల్ ఎసెట్ ప్లాట్ఫామ్ అని చెప్పి ఇలా చాలా అవార్డ్స్ అనేది కంపెనీకి రావడం జరిగిందండి. సో ఇక్కడ అలాగే మనకి కాలిఫోర్నియా స్టేట్లో వీళ్ళ యొక్క కంపెనీ యొక్క హెడ్ ఆఫీస్ ఉందండి. అలాగే అక్కడ రిజిస్ట్రేషన్కి సంబంధించిన రిజిస్టర్డ్ డాక్యుమెంట్ కూడా మనం ఇక్కడ చూస్తున్నాము. సో రైట్ నౌ మనము డైరెక్ట్గా మన యొక్క అమెరికన్ వెబ్సైట్ అయినటువంటి ఎంఎస్బిలోకి వెళ్ళి మనము ఈ కంపెనీ నిజంగా అక్కడ రిజిస్టర్ చేశారా లేదా అనేది మనం చెక్ చేయొచ్చండి. అలాగే డాక్యుమెంట్ కూడా మనం అక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు ఈ కంపెనీకి సంబంధించి. సో అవన్నీ చూద్దామండి. సో జనరల్గా మన ఇండియాలో ఏదైనా ఒక కంపెనీ లీగల్గా బిజినెస్ చేయాలి అంటే ఎంసీఏలో రిజిస్టర్ అయి ఉండాలి, మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్లో రిజిస్టర్ అయి ఉండాలి. అదే అమెరికాలో అయితే ఇక్కడ మనీ రిలేటెడ్ బిజినెస్ ఏమైనా చేయాలంటే ఎంఎస్బి మనీ సర్వీసెస్ బిజినెస్ అనే దానిలో కంపల్సరీగా రిజిస్టర్ అయి ఉండాలి. http://finson.gov అని ఉంది కదా, జీఓవి అని. సో దాన్ని మనం ఇక్కడ టచ్ చేద్దాము. సో అక్కడ మన యొక్క ట్రెజర్ ఎన్ఎఫ్టీ యొక్క ఇక్కడ సెర్చ్ నెంబర్ అని ఉంటుంది, ఫైండ్ అవుట్ చేద్దామండి. లీగల్ డాక్యుమెంట్ కూడా డౌన్లోడ్ చేద్దాం. సో ఇక్కడ లింక్ మీద క్లిక్ చేశాను నేను. సైట్ ఓపెన్ అయిందండి. సో ఇక్కడ చూడవచ్చు మనము అన్ అఫీషియల్ వెబ్సైట్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ గవర్నమెంట్. ఇది అఫీషియల్ వెబ్సైట్ అండి. సో ఇక్కడ చూడవచ్చు ఫైనాన్షియల్ క్రైమ్స్ ఎన్ఫోర్స్మెంట్ నెట్వర్క్ A to Z అన్నీ కూడా ఇక్కడ మనం చూడవచ్చు. ఇందులో మనం పైకి స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ ఎంఎస్బి అని చెప్పి ఉంటుందండి. సో ఇక్కడ సెకండ్ వన్ మనీ సర్వీసెస్ బిజినెస్ ఇన్ఫర్మేషన్ ఎంఎస్బి రిజిస్ట్రెంట్ సర్చ్ ఎంఎస్బి రిజిస్ట్రేషన్ అని ఉంది. సో ఇందులోకి మనము వెళ్దామండి. ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత మనకి ఇలా ఎంఎస్బి రిజిస్ట్రెంట్ అని చెప్పి ఓపెన్ అవుతుందండి. సో ఇదంతా కూడా మీరు డేటా చూడవచ్చు. ఇలా మీరు పైకి స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ చూడండి ఎంఎస్బి రిజిస్ట్రేషన్ నెంబర్ ఆర్ డిసిఎన్ అని చెప్పి ఫస్ట్ బాక్స్ ఇక్కడ కనిపిస్తుంది చూడండి, ఎంఎస్బి రిజిస్ట్రేషన్ నెంబర్ ఆర్ డిసిఎన్. సో ఇక్కడ ఈ బాక్స్లో మనము కంపెనీ యొక్క సెర్చ్ నెంబర్ అనేది ఇక్కడ సో పేస్ట్ చేద్దామండి. సెర్చ్ నెంబర్ని పేస్ట్ చేసాము. సో పేస్ట్ చేసి మనం ఇక్కడ కింద డౌన్లైన్లో సెర్చ్ అని ఉంది చూడండి, ఇక్కడ సెర్చ్ మీద క్లిక్ చేద్దాం. ఈ విండో ఓపెన్ అవుతుందండి. సో ఇక్కడ చూడండి సెర్చ్ రిజల్ట్ పేజ్ దగ్గర మనకి ఇక్కడ కనిపిస్తుంది చూడండి, క్లిక్ ఆన్ ద హైలైటెడ్ లీగల్ నేమ్ లింక్ టు జనరేట్ ఏ ప్రింటెడ్ PDF డాక్యుమెంట్ దట్ కంటైన్స్ ద రిజిస్ట్రేషన్ స్టేటస్ ఇన్ఫర్మేషన్. సో దానికంటే ముందు మనం కొంచెం కిందకు వచ్చినట్లయితే కంపెనీ యొక్క అడ్రస్ ఇవన్నీ కూడా మనం చూడవచ్చు. ఇక్కడ చూడండి ట్రెజర్ మెటా టెక్నాలజీ LLC ఈ పేరుతో రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. కంపెనీ యొక్క అడ్రస్ అండి ఇది 1942 బ్రాడ్వే స్ట్రీట్ వచ్చి STE 314C బౌల్డర్ CO అని చెప్పి ఇదంతా కూడా కంపెనీకి సంబంధించిన అడ్రస్. సో ఇక్కడ డేట్ కూడా చూడొచ్చు అండి, 2022లో మనకి దీన్ని ఇక్కడ రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది ఇదంతా కూడా. ఇప్పుడు మనము కంపెనీ యొక్క డాక్యుమెంట్ అనేది డౌన్లోడ్ చేద్దామండి. ట్రెజర్ ఎన్ఎఫ్టీ కంపెనీ యొక్క డాక్యుమెంట్ అనేది లీగల్ డాక్యుమెంట్ని డౌన్లోడ్ చేద్దాం. పేజ్ పైకి స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ మనకి కనిపిస్తుంది చూడండి, ఇక్కడ బ్లూ కలర్ లెటర్స్ ట్రెజర్ మెటా టెక్నాలజీ LLC అని చూడండి. అక్కడ మీరు టచ్ చేయాలి. టచ్ చేస్తే మనకి
విండో ఓపెన్ అవుతుందండి. డౌన్లోడ్ ఫైల్ అని చెప్పి ఆల్రెడీ నేను డౌన్లోడ్ చేశాను కాబట్టి అగైన్ డౌన్లోడ్ చేయాలని అడుగుతుందండి. ఎస్ డౌన్లోడ్ అని కొడదామండి. సో ఫైల్ అనేది మనకి డౌన్లోడ్ అయింది. ఇక్కడ కింద వ్యూ మీద క్లిక్ చేస్తున్నాను చూడండి. సో ఓపెన్ చేస్తున్నాను చూడండి. ఇంతకుముందు నేను చూపించానండి, ఇది ఫైనాన్షియల్ క్రైమ్స్ ఎన్ఫోర్స్మెంట్ నెట్వర్క్ డిపార్ట్మెంట్ ఆఫ్ ట్రెజరీ. సో ఎంఎస్బి రిజిస్ట్రేషన్ స్టేటస్ ఇన్ఫర్మేషన్ అండి. సో ఈరోజు మనం డౌన్లోడ్ చేసాం కాబట్టి సో ఈరోజు డేట్ అనేది ఇక్కడ చూపిస్తుంది చూడండి, 11/2/2025. సో మీరు దీన్ని జూమ్ చేసి కూడా చూడొచ్చండి. ఎంఎస్బి రిజిస్ట్రేషన్ నెంబరు మనం అంతకుముందు మనం సర్చ్ నెంబర్ అని చెప్పి చూసామండి, ఇది రిజిస్ట్రేషన్ నెంబరు. అలాగే ట్రెజర్ మెటా టెక్నాలజీ ఎల్ఎల్సి, అదేవిధంగా ఇక్కడ అడ్రస్సు, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా చూడొచ్చండి మీరు. సో ఇది మన యొక్క కంపెనీ యొక్క లీగల్ డాక్యుమెంట్ అని చెప్పచ్చు, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ అని చెప్పచ్చు. సో ఈ విధంగా మనము డైరెక్ట్గా మనమే ఎంఎస్బి వెబ్సైట్కి వెళ్ళి కూడా కంపెనీ యొక్క లీగల్ డాక్యుమెంట్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇట్స్ రియల్లీ అమేజింగ్ అని చెప్పవచ్చు అండి. చాలా జెన్యూన్ కంపెనీ, చాలా వండర్ఫుల్గా బిజినెస్ చేస్తుంది మార్కెట్లో. 90 కంట్రీస్లో మనకి బిజినెస్ అనేది రన్ అవుతుంది. అరౌండ్ 25 lakhs అబోవ్ కమ్యూనిటీ అనేది ఉంది. సో ధైర్యంగా ఎవరైనా సరే ట్రెజర్ ఎన్ఎఫ్టీని ఒక కెరియర్ లాగా మనము తీసుకుని బిజినెస్ స్టార్ట్ చేసి మంచి రెవెన్యూ అనేది ఎర్న్ చేయొచ్చు అండి. సో ఫైనల్గా ఈ వీడియో నుంచి మనం ఏం చెప్పొచ్చు అంటే, సో ట్రెజర్ ఎన్ఎఫ్టీ ఈజ్ ఏ లీగల్ కంపెనీ, లెజిట్ కంపెనీ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ గాయ్స్. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్.